ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుండా ఇంత అద్భుతమైన సినిమా అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్స్ లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్ అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది అంతకు మించి ఉంది అన్న. అసలు థియేటర్ లో అట్లా లైవ్ గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి కనిపించింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈ రోజు, ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలా మంది భయం ఉంటాయి కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుంది అన్నది. అసలు సినిమా ఫైట్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అసలు బోర్ అనేది కానీ ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్ గా తీసు. సినిమా డైరెక్ట్ చాలా బాగుంది. అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్ కి కనెక్ట్ అవుతుంది అన్న. హీరో యాటిట్యూడ్ అయితే చాలా బాగుంది. తన లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. టోటల్ గా 5.5 ఇవ్వచ్చు రేటింగ్. అర్జున్ రెడ్డి ఉప్పెన కన్నా చాలా బాగుంది మూవీ. బేబీ కన్నా అయితే ఏం బాగాలేదు. బేబీ కన్నా ఒక ఆల్మోస్ట్ కొంచెం బాగుంది అంతే. మోసం ఏం చేయలేదు. తను తెలియక అలా చేస్తుంది, మళ్ళీ అర్థం చేసుకొని వస్తుంది కాబట్టి బాగుంది సినిమా. లాస్ట్ కి బాగుంది. సాంగ్స్ బీజిఎం చాలా బాగుంది. అబీబీ సాంగ్స్ చాలా బాగుంది. పాయింట్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. డైరెక్షన్ పరంగా మాత్రం అదిరిపోయింది. హబీబీ ఇదొక్క సీన్ ఇదొక్క పాట సరిపోతుంది ఈ హీరో ఏంది అనేది చెప్పడానికి. సినిమా సూపర్ సూపర్. ఆ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఒక్కటి సరిపోతుంది మొత్తం బర్వాతలో తిరగడానికి. మనకు కూడా యూత్కి యూత్ అంటే నేను యూతే ఇంకా ముసలం కాలంటారు ఆయన. క్లైమాక్స్ ఉంది నాకు నచ్చింది కాబట్టి ఇంత అరుస్తున్నా పోయా. నచ్చకపోతే ఆ తూ అది అన్నీ ఎందుకు చెప్తుడు చెప్పు. నాకు చాలా బాగా నచ్చింది. హబీబీ అంతే. సినిమా సూపర్ హిట్ అనా. రోషన్ ఫస్ట్ సినిమా ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఒక 5 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ లో తీసిండు. ఏడ కానీ టెన్షన్ పడకుండా వాళ్ళ బ్లడ్ లోనే ఉంది భయ. రఫ్ అండ్ రఫ్ చెప్పాలంటే ఎక్కడ అదే అంటున్నా. నువ్వు ఇప్పుడు ఒక మాట్లాడిన విధానం ఒక స్టేజ్ పైన మా ఫస్ట్ డే నాకు మాట్లాడినప్పుడు అనిపించింది. ఆ స్టేజ్ పైన మాట్లాడినప్పుడే ఫుల్ సక్సెస్, నేను సక్సెస్ మీట్ అయిపోయినా అన్నాడు. మాట్లాడేసిండు. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లెక్కనే చేసిండు. టెన్షన్ పడలేడు ఏడ కానీ. నువ్వు సాంగ్స్ కానీ ఒక పాట కూడా వాడేసిండు భయ ఫస్ట్ సినిమాకి. అది